శ్రీ సత్యసాయి జిల్లాలోని డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పుట్టపర్తి మండలంలోని మామిళ్లకుంట రహదారిలోని వాహనాల తనిఖీల్లో జిల్లా ఎస్పీ రత్న పాల్గొన్నారు. ఆంధ్ర నుండి కర్ణాటక వచ్చే వాహనాలను జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీలు చేశారు. అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. వాహనాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా ఏ వస్తువులను తరలించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులోని ఇటీవల మినీ లారీ ఢీకొన్న ఘటనలలో 3 ఉపాధి కార్మికులు మృతి చెందారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. ఎన్ఆర్జీఎస్ కింద మంజూరైన ఇన్సూరెన్స్ 6 లక్షల రూపాయల పరిహారాన్ని ఎమ్మెల్యే మృతుల కుటుంబాలకు అందజేశారు. ఉపాధి హామీ ఇన్సూరెన్స్ కింద మరో 8 లక్షల రూపాయలు మంజూరు కావాల్సి ఉందని నాయకర్ అన్నారు. అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఈ రోజు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. సిఐ శ్రీనివాస్, పట్టణ ఇన్స్పెక్టర్ గీత ఆధ్వర్యంలో డాగ్స్ స్కాట్స్తో బస్టాండ్ పరిసర ప్రాంతాలను అనువనువు తనిఖీ చేశారు. బస్టాండ్లో బస్సుల కోసం వచ్చిన ప్రయాణికులు, బస్టాండ్లో పనిచేసే రోజువారీ కూలీలు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదంతా పోలీసు వారి విధులలో భాగమేనని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీలో తాగునీటి సమస్యకు ప్రభుత్వ నిధులతోనే పరిష్కారం చూపుతున్నామని మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ అన్నారు. ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకూడదని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గతంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారని తెలిపారు. తాగునీటి సమస్యలపై నిరంతరం సమాచారం తెలుసుకుంటూ అవసరమైన సందర్భాల్లో రాష్ట్ర మంత్రి వర్యులను కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారులను సంప్రదించి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తోందని తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు సర్ప్రైజింగ్ వెహికల్ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ వెహికల్స్ ఆకస్మిక తనిఖీలు ప్రధాన ఉద్దేశం నారోటిక్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు సరఫరా లేదా రవాణా నివారించకూడదని తెలిపారు. ఈగల్ ఐజీ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించామన్నారు. బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వెనక నుండి ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. క్యాబిన్ మందులో ఉన్న 6 మందికి తీవ్ర గాయాలు కావడంతో పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం లారీ డ్రైవరు బస్సుకు సైడ్ ఇవ్వకపోవడంతో అతివేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిందని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా ఎస్పీ దామోదర్ వాహన తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ మీటింగ్లో భాగంగా మార్కాపురం వచ్చిన ఆయన సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్లో భాగంగా విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానితుల కదలికపై లాడ్జీలతో పలు భవన సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణ ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి పోలీసులు వ్యవస్థ పనిచేస్తుందనే ఉద్దేశం తెలియజేయాలని అనేక ప్రాంతాలలో విస్తృతంగా కార్డన్ సెర్చ్, నాకాబందీ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లా పెనమాలూరులోని ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటున్నారని దైవజనులు తెలిపారు. 300 మంది క్రైస్తవ సోదరులు ర్యాలీగా బయలుదేరి సిలువ మోస్తూ దైవజనులు భక్తి గీతం పాడుతూ ప్రచారం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా మే నెలలో జరగబోయే శ్యామలాంబ అమ్మవారి పండుగను పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. సాలూరు సీనియర్ క్రికెటర్ టీం ఆధ్వర్యంలో పాల్గొని హెడ్ అండ్ టాస్ వేసి మంత్రి మొదట బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పోటీలో పాల్గొంటున్న అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మోడల్ డిగ్రీ కాలేజ్లోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు నిరసనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు హాస్టల్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. హాస్టల్లో పనిచేస్తున్న శ్రీశైలం అనే వర్కర్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతాడని, శ్రీశైలంను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి పలు మార్లు తీసుకెళ్లినప్పటికీ మార్పు రాలేదన్నారు. అధికారులు స్పందించి మెనూ ప్రకారం భోజనం అందేటట్లు చూడాలని విద్యార్థులు కోరారు. మహబూబాబాద్ జిల్లాలోని బెస్తా బజార్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిర్మల శిరీష పాల్గొని గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఆరోగ్య లక్ష్మి భోజనం క్రమం తప్పకుండా తల్లులు, పిల్లలు తీసుకోవాలని, పోషక ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు వివరించారు. పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలను పర్యవేక్షించి పౌష్టిక ఆహారం, మందులు అందించాలన్నారు. బెంగళూరులోని మగడి రోడ్డులో ఓ యువకుడు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. అనంతరం దానిని తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యి పోలీసుల దృష్టికి చేరింది. రీల్ ద్వారా ఆ యువకుడిని ట్రాక్ చేసిన పోలీసులు వెంటనే శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, ఏకంపేట, ఓతుకులపల్లి పలు గ్రామాలలో పిఎస్ఈఎస్ వడ్ల కొనుగోలు సెంటర్ను కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు బోనస్తో పాటు ప్రతి గింజ కొనుగోలు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని హేమంత్ రెడ్డి అన్నారు. గ్రేడ్ ఏకు 2,320 రూపాయలు, సాధారణ వడ్లకు 2,300 రూపాయలు మద్దతు ధర అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తమకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఆర్సీఎం చర్చి వరకు ప్రధాన వీధుల గుండా ప్రార్థనలు చేస్తూ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సహోదరులు కృష్ణ కిషోర్ సిలువ మోశారు. మానవుల పాప పరిహార కోసం యేసుక్రీస్తు సిలువకు బల్లయ్యాడని, లోక రక్షణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడుస్తూ ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని కృష్ణ కిషోర్ తెలియజేశారు.